బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. అన్నం పెట్టిన వాడిని మర్చిపోతామా అని ప్రశ్నించారు. అలా మర్చిపోతే పుట్టగతులుండవని స్పష్టం చేశారు. తాను ఉన్న విషయాన్నే మొన్న చెప్పారని వివరణ ఇచ్చారు. తనకు ప్రజలే ముఖ్యమని, వారి కోసమే పనిచేస్తారని చెప్పారు. ఏదైనా పోరాటం చేసే సాధించుకుంటారని తేల్చి చెప్పారు. తల వంచే రాజకీయ నాయకుడిని కాదన్నారాయన. నా ప్రజల కోసమే నా జీవితం, ప్రజల సంక్షేమం కోసమే నా ఆలోచన, కార్యకర్తల బాధలు తీరడానికి నా ఆలోచన. దానికి అనుగుణంగా నేను పనిచేయాల్సి వస్తుంది తప్పితే నాకు ఒక్క పైస కూడా % కూడా స్వార్థం అనేది లేదు. స్వార్థం అనేది నేను ఉంటే రాజకీయం వదులుకుంటాను, కానీ ఇటువంటి దౌర్భాగ్యం పని నేను చేయలేదు. రోజు అంటున్న బాధ కలిగి మనం స్పందించాలి. పోచారం శ్రీనివాస్ రెడ్డి ఉక్కిన బయట ముఖ్యమంత్రి గారికి ఉక్కిన కలిగిండా, ఆయన స్వార్థం ఉంది. చెప్పురా బాబు, ఒక్కటి చెప్పు స్వార్థం, ఒక్కటి చెప్తున్నాం. నాకు డబ్బులు ఇచ్చేదా, దాని అమ్ముడు పోయిందా, అదే ఆ విషయం స్పష్టం చేయడానికి మాట్లాడినా. వాస్తవం చెప్పాలంటే ఇప్పుడు ఈ పక్షాలు ఇచ్చారు, చెప్పాల్సి వస్తుంది. అన్నం పెట్టి పడతారా? నా పుట్టగతులు ఉండే బేమాన్ అంటున్నా కూడా. నేను ఎప్పుడైనా ఎవరికైనా బేమాన్ అంటే జరుగుతుంది, నేను కూడా బేమాన్ దగ్గర పట్టుకుంటాను. ఈ ఫంక్షన్ వచ్చింది, కేసీఆర్ రోడ్డు వచ్చింది, తప్పదు కదా. రేవంత్ రెడ్డి వచ్చాడు, ఆడ స్కూల్ ఇచ్చింది ఎక్కడ, మన పోతకల్ మండలంలో పిఎస్ఆర్ నగర్ 200 కోట్లు పెట్టి ఇచ్చిండు. ఇప్పుడు మన వన్య మండలంలో ఒకటి ఏటీఎం సెంటర్ వస్తుంది, ఏటీఎం సెంటర్. రేవంత్ రెడ్డి చెప్తా. ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. అన్నం పెట్టిన వాడిని మర్చిపోతామని ప్రశ్నించారు. ఒకవేళ అలా మర్చిపోతే పుట్టగతులుండవని స్పష్టం చేశారు. పోచారం వ్యాఖ్యలకు సంబంధించి కంప్లీట్ డీటెయిల్ మా బ్యూరో చీఫ్ కిరణ్ మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. ఎస్ కిరణ్. రెడ్డి మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు. అంతకుముందు నియోజకవర్గ అభివృద్ధి విషయంలో ఆయన కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. అయితే మంత్రుల పనితీరు విషయానికి సంబంధించి ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. అభివృద్ధి విషయానికి సంబంధించి కావచ్చు, పెండింగ్ బిల్లుల విషయానికి సంబంధించి మంత్రులతో ఎన్నిసార్లు సంప్రదింపులు జరిపినప్పటికీ కూడా రెస్పాన్స్ లేదనేటువంటి విషయాన్ని కూడా ఆయన గుర్తు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పనితీరు పైన, ఆయన వైఖరి పైన కొంత అసహనం అయితే వ్యక్తం చేశారు. అయితే పోచారం శ్రీనివాస్ రెడ్డి వ్యాఖ్యలు పార్టీలో కావచ్చు, పొలిటికల్ సర్కిల్లో పెద్ద దుమారం రేపినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ఇక తాజాగా ఆ వ్యాఖ్యలకు సంబంధించి మరోసారి పోచారం శ్రీనివాస్ రెడ్డి కూడా ఆ వ్యాఖ్యలు సమర్థిస్తూ కూడా మరోసారి ఈ రోజు ఘాటైనటువంటి వ్యాఖ్యలు చేశారు. తన మాట్లాడిన దాంట్లో ఎలాంటి తప్పు లేదనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తూనే కేసీఆర్ ప్రభుత్వాన్ని, కేసీఆర్ పనితనాన్ని కూడా ఆయన మెచ్చుకున్నట్టు కూడా తెలుస్తా ఉంది. అన్నం పెట్టిన వారికి ఎన్నడూ సున్నం పెట్టను అనేటువంటి విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. అంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో చాలా ఏళ్లు ఎమ్మెల్యేగా పనిచేశారు, మంత్రిగా కూడా పనిచేసినటువంటి పోచారం శ్రీనివాస్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేయడంపై నిజంగా ఆయన కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పబోతున్నారు అనేటువంటి సంకేతాలు కూడా ఇప్పుడు కనబడతా ఉన్నాయి. ఈ వ్యాఖ్యల వెనక మర్మం ఏమిటి, నిజంగా ఆయన ఏ ఉద్దేశంతో ఈ వ్యాఖ్యలు చేశారు? అంతకుముందుకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ అసహనం వ్యక్తం చేస్తూ ఆయన వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో తాజాగా ఆయన వ్యాఖ్యలు ఆయన్నే సమర్థించుకుంటూ కూడా ఈ రోజు వ్యాఖ్యలు చేయడం కూడా కొంత చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. బాన్స్వాడలో కూడా మరొక చర్చ కూడా సాగుతా ఉంది. మరోసారి ఆ గులాబీ గూటికి చేరే పోచారం శ్రీనివాస్ రెడ్డి చేరేటువంటి అవకాశాలు ఉన్నాయనేటువంటి ఆ ప్రచారం కూడా జరుగుతున్నటువంటి నేపథ్యంలో తాజా ఆయన వ్యాఖ్యలు చూస్తుంటే ఇదంతా నిజమేనా అనేటువంటి ప్రచారం కూడా సాగుతుంది. మరి నిజంగా అక్కడ బాన్స్వాడలో ఏం జరుగుతుంది, నిజంగా ఆయన కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పబోతున్నారనేటువంటి విషయాలు కూడా కొన్ని రోజుల్లో తేలనుంది.